హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి 2 days వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సాటర్డే సండే రోజు. ఇదైతే సాటర్డే రోజు చేసిన వ్లాగ్ అండి. ఇంకా ముందే రోజు ఫ్రైడే రోజు అయితే నైట్ నానబెట్టుకున్నాను కదా బాదం, జీడిపప్పు, కిస్మిస్. ఇంకా కిస్మిస్ వాటర్ అయితే బ్రష్ చేసుకున్న తర్వాత తాగుతాను. ఇక్కడ ఇడ్లీ పిండి కూడా పొంగింది. నార్మల్ గా అయితే వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా పిండి ఏం బాగా పొంగదేమో అనుకున్నాను, బట్ మంచిగా పొంగింది. పొంగితేనే ఇడ్లీలు అనేవి సాఫ్ట్ గా వస్తాయి, లేకపోతే గట్టిగా వస్తాయి. పిండి అయితే మంచిగా అయింది. ఇంకా ఇవైతే 2 plates కి అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ కి ఇంకా ఏం ప్రిపేర్ అయితే చేసుకోలేదు. ఫస్ట్ అయితే మా హస్బెండ్ చేసి ఇచ్చిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, మళ్ళీ లేట్ అవుతుంది అనేసి. ఇంకా రోజు నేనైతే చట్నీ ప్రిపేర్ చేస్తాను కదా, ఇంకా ఇవైతే పల్లీలు వేయించుకున్నాను ఆల్రెడీ. ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను. అంటే కొంచెం కాల్స్తేనే బాగుంటది టేస్ట్ కూడా. పల్లీలోకి కొన్ని వెల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర అయితే వేసాను. ఇంతే. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఎప్పుడు చట్నీ అయితే ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ఇడ్లీ కాలేదు, అందుకని జీడిపప్పు, బాదం, కిస్మిస్ అయితే ముందుగా తినమని అనేసి మా హస్బెండ్ కి అయితే ఇచ్చాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీకి పెట్టాను, ఆల్రెడీ ఉడుకుతుంది. ఇంకా టైం అవుతుంది అనేసి మా హస్బెండ్ అంటే రెడీ అయి ఉన్నాడు ఆల్రెడీ. ఇంకా తనకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఇక్కడ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎంత ఎర్లీగా లేచినా కూడా వర్క్ ఏదో ఒకటి ఉంటుంది, అందుకని ఇంకా టైంకి అయితే చేసి ఇస్తాను. కానీ అప్పుడప్పుడు అయితే లేట్ అవుతుంది. ముందుగా చేసిన రోజేమో వాళ్ళు తొందరగా రెడీ కారు. ఇంకా ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ కి అయితే ఆల్రెడీ ఇడ్లీ పెట్టేశాను. ఇంకా ఒక 2 minutes అయితే అయిపోతుంది. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే మొలకలు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇంకా పెసర్లు, కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఇంకా ఇవే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే. ఇంకా ఇడ్లీ కూడా అంతలోపు అయిపోయింది. మా హస్బెండ్ కి అయితే పెట్టించాను. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా హస్బెండ్ అయితే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఇంకా ఆ రోజు అయితే రాలేదు, మార్నింగ్ వచ్చారు. అంటే సాటర్డే రోజు మార్నింగ్ వచ్చారు 7-7:30 వరకు. ఇంకా తను వచ్చేసరికి కూడా నేను ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను అంతే. ఇంకా వచ్చిన తర్వాత ఆకలిస్తుంది అన్నారు, అందుకని బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా ఎర్లీగానే చేశాను. ఎర్లీగా వెళ్తా అనేసి అన్నారు. ఇంకా ఇక్కడైతే ఏం మాట్లాడుతున్నాం అంటే, మొలకలు అలవాటు చేసుకున్నావు కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినవా అది అంటే, నాకు తినాలనిపిస్తలేదు, నేను ఇవే అలవాటు అయిపోయింది, నేను ఇవే తింటా అనేసి అని చెప్తున్నాను. నువ్వు కూడా తిను, ఇవే అలవాటు అయిపోతే ఇవే బ్రేక్ఫాస్ట్ తినాలనిపిస్తుంది అని చెప్తున్నాను. ఇంకా నేనైతే తినను, నాకు ఆకలి వేస్తుంది 2:30-3 వరకు ఉంటే అనేసి అన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బండి మార్నింగ్ వచ్చినప్పుడు ఇంకా బండి అయితే చెట్టు కింద పెట్టారంటే ఇంకా తనైతే వెళ్ళిపోయారు. బట్టలు కూడా ఆల్రెడీ వాష్ చేసేసాను, కానీ ఎండేయలేదు. అందుకని ఇంకా మళ్ళీ బట్టలన్నీ ఎండేసిన తర్వాత బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకొని తాగాను 11 o'clockకి. ఇంకా ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే టమాటో ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా నేనైతే ఏం కర్రీ చేయాలో నాకు ఫస్ట్ అస్సలు అర్థం కాలేదు. ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు, అందుకని ఒక ఓన్లీ టమాటాస్ పచ్చిమిర్చి అయితే ఉండే. టమాటో ఎగ్ చేద్దామని ఇంకా టమాటో ఎగ్ అయితే చేశాను. అప్పుడే మా సిస్టర్ కాల్ చేసిండే, ఏం కూరగాయలు లేవక్క, ఏం వంట చేయాలో అది అర్థం కావట్లేదు అంటే ఇంకా టమాటో రైస్ అయితే ఫస్ట్ చేయమంది. ఇంకా నాకు కూడా ఎందుకు టమాటో రైస్ చేయాలనిపించలేదు. ఇంట్లో అయితే ఆలు ఉండే, బట్ ఇంకా చేయాలనిపించలేదు. ఎందుకో టమాటో ఎగ్ చేద్దాము. ఆల్రెడీ ఎగ్స్ అయితే తీసుకొచ్చారు, కానీ ఎగ్స్ అయితే 2-3 పలిగి ఉన్నాయి. అందుకని సరే ఎట్లాగో అవి అయితే ఉడకబెట్టుకోలేము అనేసి నేనైతే ఎగ్స్ అయితే ఇంకా ఇందులో టమాటోలో వేసి వండుకుంటే కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక 6-7 months అయిపోతుందేమో ఇలా కర్రీ చేసుకోక. నార్మల్గా అయితే నా చేస్తాను ఎప్పుడో ఒకసారి, ఈ మధ్య అయితే చేయలేదు. అందుకని ఇంకా టమాటో ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ బయటకు వచ్చి చూసాను, బట్టలు ఆరేసాను, చినుకులు ఏమైనా పడుతున్నాయా అనేసి, కానీ ఏం చినుకులు అయితే పడట్లేదు, చిన్న చిన్న చినుకులే పడుతున్నాయి. మబ్బు బాగా ఉండే. ఇంకా ఆ రోజు అయితే ఇంకా బయటికి ఇంట్లోకి అయితే వస్తూ చూస్తున్నాను. బట్టలు అంతే, వర్షాకాలం వచ్చిందంటే మనం అటు ఇటు వేస్తూనే ఉంటాము, ఇంకా ఆరలేదు. కోతులు వస్తున్నాయి బాగా, అందుకని నేనైతే ఎప్పుడు ఇంకా మెష్ డోర్ అయితే పెట్టుకుంటున్నాను. నార్మల్ గా తీద్దాం అనుకున్నాను చల్లగా వస్తుంది అనేసి, ఇంకా కోతులు అయితే బాగా ఉన్నాయి, అందుకని ఇంకా డోర్స్ అయితే ఎప్పుడు పెట్టుకునే ఉంటున్నాను. ఎండలు కొడితే ఎండ బాగా ఉంది అనుకుంటాను, ఇంకా వర్షం పడితేనేమో బట్టలు ఆడతలేవు అనుకుంటున్నాను. కానీ ఎండాకాలం కంటే వానకాలం అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. వానకాలం, చలికాలం ఎందుకు అంటే చలి అయినా కూడా కొంచెం కప్పుకొని అయితే పడుకోవచ్చు, నార్మల్ గా ఉండొచ్చు. కానీ ఎండలు కొడితే మాత్రం అస్సలు భరించలేము. ఇంకా వర్షం పడ్డా కూడా బట్టలు అయితే నార్మల్ గా ఫ్యాన్ కింద వేసుకున్నా కూడా ఆరిపోతాయి. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు, ఈ రోజు అయితే కొంచెం ఎర్లీగానే వచ్చారు.
1:52 అవుతుంది టైం కూడా. ఇంకా తినలేదు, తింటాము. నేను తిందామనేసరికి మా హస్బెండ్ కూడా వచ్చారు. యాక్చువల్ నేను కాల్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రారేమో అనేసి నేనైతే ఇంక అన్ని తీసుకొచ్చి అయితే పెట్టాను, ఎప్పుడు వచ్చేది తెలియదు అనేసి. పెరుగు, రైస్, అలాగే టమాటో ఎగ్ అన్నాను కదా, టమాటో ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా ఓన్లీ ఇదైతే ఆఫ్టర్నూన్ వరకే చేస్తాను. ఏ కర్రీ అయినా కూడా ఓన్లీ మధ్యాహ్నం వరకే. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తా అనేసి కర్రీ కూడా ఓన్లీ ఒక పూట మందమే వంట చేస్తాను ఎప్పుడు కూడా. ఇంకా తనైతే ఫ్రెష్ అప్ అయ్యి వస్తా అని చెప్పారు, అందుకని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా తను వచ్చిన తర్వాత అయితే ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాను. ఎందుకు మా హస్బెండ్ అయితే ఇంకా 2 గంటల వరకు తినకుండా ఎందుకున్నావు, ఇంత లేటుగా నువ్వు తింటే ఏంది, నేను రాకపోతే అనేసి అన్నాడు. కానీ ఇంట్లో వర్క్ అంతా చేసేసరికి నాకు కూడా ఇదే టైం అవుతుంది. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసేసరికి కూడా టైం అవుతుంది అని చెప్పాను. ఇంకా తనైతే ఎర్లీగానే తిను, 12:30, 1 వరకు, మార్నింగ్ కొన్నే మొలకలు తింటావు కదా, ఇంకా ఇప్పటిదాకా తినకుండా ఉంటావా అంటే నేనైతే చెప్పాను ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగాను అని చెప్పాను. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తారు. మాక్సిమం అయితే ఒక 20 మినిట్స్ ఉంటారు. రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఓన్లీ లంచ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. వర్షం అయితే పడ్డది లేదేం లేదు, కానీ హైదరాబాద్లో బాగా పడుతుంది వర్షం. ఇక్కడ అసలు ఒక కాలువన్న పోతలేదు, వాటర్ కూడా. మబ్బు బాగా వచ్చింది కదా. అది కోట్ తీసుకొచ్చుకోలే, చినుకులు పడుతున్నాయి, మరి పోతున్నారు మళ్ళీ షర్ట్స్ పడుతున్నాయి కొంచెం కొంచెం. తొందర వస్తావా? క్లాత్ ఉందా బండి దగ్గర? చినుకులు పడ్డాయి సీట్ మీద మొత్తం. ముందా తడిచిపోయింది అది కూడా. చార్జర్ మర్చిపోకు, మళ్ళీ లేదు నా దగ్గర చార్జర్ వేరేది. చార్జర్ మర్చిపోకు. తను వెళ్ళిపోయాక మా ఫ్రెండ్స్ కాల్ చేస్తే కాసేపు అయితే మాట్లాడాను. ఇంకా ఈవినింగ్ అయితే 4:30 అవుతుంది. ఆ టైంలో అయితే పాలు వెయిట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మేమైతే ఎక్కువ కరీంనగర్ డైరీ పాలైతే ఉంటాయి మాకు అవైలబుల్ గా, ఇంకా అవే తీసుకొచ్చుకుంటాము. ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే గిన్నెలో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. పాలు కాగబెట్టుకునేటప్పుడు పాలు కింద అడుగంటకుండా ఉంటాయంట, అందుకని మనం ఫస్ట్ పాలు కాగబెట్టుకునేటప్పుడు కొన్ని వాటర్ వేసేసుకొని కాగబెట్టుకుంటే కింద మనకి మంచిగా ఉంటాయి పాలు అనేసి చెప్పారు. అందుకని నేను కూడా చాలా డేస్ నుండి అయితే అలానే పాలు కాగబెట్టుకుంటున్నాను. సండే రోజు పోచమ్మ బోనాలు చేద్దాము అనుకున్నారు మా అమ్మ వాళ్ళు, కానీ ఇంకా క్యాన్సిల్ అయిపోయింది. మా రెడ్డిలో ఇంకా వేరే వాళ్ళు ఎవరు చనిపోయారంట, ఇంకా అందుకని చేయడం లేదు. శ్రావణ మాసంలో చేద్దాము అనేసి చెప్పారంట. మా డాడీ అయితే కాల్ చేసి చెప్పారు. లేకపోతే ఈ సండే కూడా మంచిగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను, కానీ 2 డేస్ అయితే ఫుల్ వానలు పడ్డాయి. సండే రోజు అయితే ఇంకా ఫుల్ వాన పడింది. సాటర్డే నైట్ నుండి సండే 8 o'clock వరకు అయితే ఫుల్ నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది. ఇంకా చెయ్యందే బెటర్ అనిపించింది నాకు కూడా బోనాలు, ఎందుకంటే వర్షం పడుతుంటే బోనాలు చేస్తే అంత ఫ్రీగా అందరం కలుసుకోలేము. ఇంకా హడావిడిగానే అయిపోతుంది. నేనైతే ఇక్కడ కాఫీ అయితే రెడీ చేసుకున్నాను, పాలు అయితే కాగాయి. ఇంకా బయటకు వచ్చి వెదర్ ని చూస్తూ తాగుతూ ఉంటాను డైలీ అంతే. ఇంకా బయట కూర్చున్నాను చైర్ వేసుకొని. ఇటు చూసేసరికి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా వర్షం అయితే. మేమున్న దగ్గర అయితే పీస్ఫుల్ గా ఉంటుంది, ఎటు చూసినా కూడా ఏమి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా మాకు కింద ఆంటీ తోటి అయితే మంచిగా టైం పాస్ అవుతుంది. ఈ రోజు అయితే ఇంకా ఫుల్ బౌల్ అయితే ఉన్నాయి సింక్ నిండా. ఇంకా బౌల్ అయితే ఏం వాష్ చేయలేదు. ఫస్ట్ అయితే కాఫీ తాగిన తర్వాత ఇంకా బౌల్స్ అన్ని కూడా వాష్ చేసుకుందాం అనేసి ఇంకా ఫస్ట్ అయితే కాఫీ తాగుతున్నాను. నార్మల్ గా అయితే మిల్క్ అయితే తాగుతాను, ఇంకా బట్ నాకు నచ్చినప్పుడు ఇట్లా అప్పుడప్పుడు వెదర్ ని బట్టి టీ అన్న కాఫీ అన్న తాగుతూ ఉంటాను. ఇంకా అవన్నీ వాష్ చేసేసిన తర్వాత నేనైతే సినిమా చూస్తున్నాను. ఇక్కడ ఏదో మూవీ అయితే చూస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఎర్లీగా వస్తే నెట్ఫ్లిక్స్ లో ఏదో సినిమా చూద్దాం అనుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే మా హస్బెండ్ కు అయితే చాలా లేట్ గా వచ్చారు. క్యా ఏమైంది అట్లున్నా?
ఏమైంది అట్లున్నావు అంటే? ఏం కాదు. మరి అప్పుడు లేట్ వస్తాను, 8 అయింది, ఇంక ఇప్పుడే పోతా మళ్ళీ పోతావా? ఎందుకు? నువ్వు వస్తే నేను ఒక సినిమా ఇద్దామని చూస్తున్నా అప్పటి నుండి. నెట్ఫ్లిక్స్లో ద 1000 కిడ్స్ ఆఫ్ మ్యాన్ అని ఉంటుంది ఒకటి, అబ్బా చూద్దాం. మూవీ నేమ్ అయితే కరెక్ట్ గా తెలియదు, ద మ్యాన్ ఆఫ్ 1000 కిడ్స్ సంథింగ్ ఏదో అయితే ఉంది. చాలా బాగుంది అనేసి నేను వేరే ఒక వీడియోలో చూసాను. సరే చూద్దాం అనేసి అడిగాను మా హస్బెండ్ ని కూడా. ఇంకా తనైతే వద్దు అని చెప్పారు. తను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్ కి ఇంకా తినేసిన తర్వాత నైట్ కూడా సోక్ చేసి పెట్టుకోలేదు. ఆ రోజు అయితే ఇంకా బాదం, జీడిపప్పు, కిస్మిస్ అయితే మర్చిపోయాను, లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదంతా కూడా సండే రోజు. ఆ రోజు అయితే డే మొత్తం వర్షం పడుతూనే ఉంది. ఇంకా అంటే తుఫాన్ అని చెప్పారు కదా, బాగా పడట్లేదు, చినుకులు చినుకులుగా అయితే పడుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు టీ పెట్టమన్నారు, వేడివేడిగా తాగుదాము అనేసి అంటే ఇంకా టీ అయితే ప్రిపేర్ చేశాను. న్యూస్ కూడా చూస్తున్నాము, అన్ని వర్షాలు అక్కడ ఇక్కడ పడుతున్నాయి అనేసి అయితే చెప్తున్నారు. ఇంకా లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు, లేట్ గా లేచాము. వర్షం బాగా పడటంతో వాష్ చేసిన బట్టలు అయితే కొంచెం కూడా ఆరలేదు. మళ్ళీ తీసుకొచ్చి నైట్ అయితే చైర్ల మీద వేసేసి ఫ్యాన్ వేసాను. ఇంకా బట్టలు అయితే కొంచెం ఆరాయి. ఇంకా సండే రోజు కూడా ఆల్రెడీ కొన్ని నానబెట్టేసి ఉన్నాను, ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తడిసి వచ్చారు, అందుకని ఇంకా అవైతే స్మెల్ వస్తాయనేసి ఇంకా అవైతే నానబెట్టేశాను. సండే వచ్చిందంటే నాన్ వెజ్ వండుకోవాల్సిందే. ఇంకా వర్షం పడుతుంటే ఏదో ఒకటి అయితే స్పైసీగా తినాలనిపించింది, అందుకని ఇంకా మా హస్బెండ్ వెళ్ళి అయితే మటన్ తీసుకురమ్మంటే మటన్ అయితే తీసుకొచ్చారు. మటన్ ఎప్పుడు తీసుకొచ్చినా వాటర్ వేసి అయితే ఏమి కడగను, అలానే వండుతూ ఉంటాను. ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది, మాకైతే ఫ్రెష్ గా కట్ చేసి ఇస్తారు. మటన్ లోకి ఇప్పుడు 1/2 kg మటన్ అయితే తీసుకొచ్చారు. ఇందులోకి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ కి ముక్కలన్నిటికీ కూడా కారం, ఉప్పు అన్ని పడితేనే బాగా ఉంటుంది. ఒక 10 minutes అలా మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బాగా మసాలాలు అయితే ఏం వేసుకోలేదు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం గీ, ఆయిల్ వేసుకొని వేడి అయిన తర్వాత జీలకర్ర, సాజీరా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, బగారాకు, ఒక దాల్చిన చెక్క అయితే వేసాను. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగితేనే బగారా అనేది బాగా టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే వండుకుంటున్నాను. ఇంకా మటన్ లోకి అయితే గ్రేవీ కోసం అని ఒక 5-6 అయితే జీడిపప్పు, దాల్చిన చెక్క, ఆనియన్స్, వెల్లుల్లి, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ధనియాలు, సాల్ట్ అవన్నీ వేసుకొని బాగా మిక్స్ పట్టుకోవాలి. మెత్తగా చేసుకుంటేనే కర్రీలోకి టేస్ట్గా ఉంటుంది. మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, బగారా ఆకు అయితే వేసుకున్నాను. మీ దగ్గర పుదీనా, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. నేను లాస్ట్ టైం అయితే మార్కెట్కి వెళ్ళలేదు కాబట్టి నా దగ్గర అయితే ప్రజెంట్ ఏమీ లేవు, అందుకని నేనైతే ఉన్న వాటితో అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఫ్రై బాగా చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మటన్లోకైనా చికెన్లోకైనా కొంచెం ఎక్కువనే పడుతుంది పసుపు అయితే, అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఇంకా నాకైతే మటన్ ఎక్కువ ఇష్టం ఉండదు, బట్ ఇప్పుడైతే ఎందుకో ఇంకా తినాలనిపించింది అనేసి మటనే తీసుకురమ్మంటే మటన్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా వంట అయితే చేసేస్తున్నాను. టైం కూడా 11:30-12 అవుతుంది. తినేసరికి అయితే 1 అయింది. ఇంకా మేమైతే ఎప్పుడు అంతే, సండే వచ్చిందంటే నార్మల్గా టైమింగ్ అంటే ఏమీ ఉండదు, ఇంకా ఎప్పుడు చేసుకుంటే అప్పుడు తినడమే. ఇక్కడ చూపించాను చూడండి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా. ఇంకా మటన్ కూడా ఆల్రెడీ వేసేసుకున్నాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అన్ని వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. ఇంకా ఒక 1 సైడ్ అయితే బిర్యానీ కూడా అయిపోయింది. జీరా రైస్ లాగా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా లాస్ట్ వీడియోస్లలో కూడా నేను చాలా టైమ్స్ చెప్పాను, ఎక్కువ మసాలాస్ అయితే ఏం వేసుకొని ఎప్పుడు బిర్యానీ అయితే చేయను. ఇంకా ఇవి విజిల్స్ అయితే పెట్టలేదు, ఆయిల్లోనే మంచిగా మటన్ అయితే ఫ్రై చేసుకోవాలి. అందులో నుండి కూడా బాగా వాటర్ అయితే వచ్చాయి మటన్లో. మటన్ ఒక్కొక్కసారి ఉడుకుతుంది, ఒక్కొక్కసారి ఉడకదు, అందుకే నేనైతే ఎక్కువ మటన్ ప్రిఫర్ చేయను. నాకంటే ఎక్కువ ఇష్టం కూడా ఉండదు, చికెన్ అయితే ఎక్కువ తింటూ ఉంటాను. ఇంక ఇక్కడ చూడారా కొన్ని వాటర్ అయితే వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి 5 minutes తర్వాత చూస్తే మటన్లోకి అయితే బాగా వాటర్ వచ్చాయి.
ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా మళ్ళీ విజిల్స్ పెడితే బయటకి వచ్చేస్తుంది. వాటర్ ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకొక 4 విజిల్స్‌కే నాకైతే లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకుంటే మటన్ అయితే బాగా ఉడికిపోయింది. విజిల్స్ పెట్టే ముందు నేనైతే ఎప్పుడు సాల్ట్ అయితే పెట్టను. మధ్యలో అయితే విజిల్స్ ఒక 3, 4 వచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి సాల్ట్, కుడక పొడి అయితే వేస్తాను. ధనియా పౌడర్, గరం మసాలా మనం ఇంకేం మసాలాలు వేసుకుంటామో అవన్నీ అయితే తర్వాత వేస్తాను. అవన్నీ వేసేసాను. అందుకే 4 విజిల్స్‌కే నాకు కూడా ఉడికిపోయిందని చెప్పాను. మళ్ళీ 2 విజిల్స్ పెట్టాను. ఇంక ఇప్పుడు ఆకలేస్తుంది అనేసి అయితే వంట అయితే అయిపోయింది. ఇంకా తీసుకొచ్చి అయితే పెట్టాను. మా హస్బెండ్ కూడా మధ్యలో వచ్చి ఆకలేస్తుంది అయిందా వంట అనేసి అడిగాడు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బాగా అంటే బాగా ఉడికిపోయింది. అంటే అది ఫ్రెష్‌గా ఉంది మటన్. మళ్ళీ కొంచెం లేతగా కూడా ఉంది. అందుకే ఏమో తొందరగా ఉడికిపోయింది. ఎప్పుడైనా నాకు ఒక 8 విజిల్స్ వస్తేనే మటన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. అంటే మధ్యలో కూడా బట్టలన్నీ వాష్ చేసి మళ్ళీ ఇల్లంతా ఊడ్చుకొని తూడ్చాను. ఇంకా ఆ వర్క్ కూడా మధ్యలో చేసేసుకొని తినేసరికి అయితే మాకు 1 అయింది. మార్నింగ్ నుండి అయితే నేనైతే ఏం తినలేదు. ఫుల్ ఆకలేస్తుంది. అసలు ఇంకెప్పుడైనా బాదం, జీడిపప్పు, కిస్మిస్ అయితే నైట్ సోక్ చేసి పెట్టుకుంటాను. ఇంక ఇవి ఆ రోజైతే అవి కూడా తినలేదు. మొలకలు తిందామన్నా కూడా టైం లేదు. సో, అందుకని ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంక నేనైతే పెట్టుకొని తినేస్తున్నాను. మా హస్బెండ్‌కి కూడా పెట్టించాను. సండే అంటాము. సండే అయితే వచ్చిన తర్వాతనేమో డే తొందరగా గడిచిపోతుంది. లేచేసరికే లేట్ అవుతుంది. లంచ్ చేసుకునేసరికి 1:30 అయితుంది. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకోగానే 4:30 ఇలా అయితే టైం తొందరగానే గడిచిపోతుంది. ఇంకా లంచ్ అయితే ఇద్దరం కలిసి అయితే చేసేసాము. మార్నింగ్ నుండి వర్షము. ఇంకా అంతటా కూడా తుఫాన్ లేచిందన్నారు కదా, అందుకే వర్షము. ఎటన్నా వెళ్దామన్నా కూడా ఈరోజు మార్కెట్ అయితే ఉన్నాయి. ఇంకా అటు ఇటు అయితే తిరుగుడు బట్టలు అయితే ఆరతలేవు. ఇంకా అన్ని చైర్స్ మీద అయితే ఎండేసా. ఇంకా లాస్ట్కి దీని మీద కూడా ఆరేసాను బట్టలు అయితే. ఎటు చూసిన ఫుల్ వర్షం. మా హస్బెండ్కి అయితే ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళారు. ఇంకా నాకు కూడా ఇంట్లో ఉండి ఏం చేస్తాను అనేసి కిందికి వచ్చాను. ఆంటీతో కాసేపు మాట్లాడితే టైం పాస్ అవుతుంది అనేసి. మళ్ళీ అంకుల్ కూడా కూరగాయలకు వెళ్ళారా, వెజిటేబుల్స్ పెట్టారో లేదో అనేసి తెలుసుకుందాం అనేసి అయితే వెళ్ళాను. ఇంకా వెళ్ళేసరికి అంకుల్ అయితే లేరు, బయటకైతే వెళ్ళారంట మార్కెట్‌కే ఇంకా వెజిటేబుల్స్ తీసుకురావడానికి. నేనైతే అంకుల్‌కి కాల్ చేసి అంకుల్‌ని అడిగాను వెజిటేబుల్స్ పెట్టారా అనేసి అంటే పెట్టారా అనేసి అన్నాడు. ఇంకా మా హస్బెండ్ కూడా మళ్ళీ కాల్ చేసి తను వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాము. లాస్ట్ వీకెండ్ తీసుకురాలేదు. వర్షంలోనే తడుచుకుంటూ అయితే ఇంకా వెళ్ళి తీసుకొచ్చాము. వెజిటేబుల్స్ అన్నీ కూడా కాకరకాయ, టమాటా, క్యారెట్, కొత్తిమీర, బెండకాయ, మన చిక్కుడుకాయ అంటారు కదా అది కూడా తీసుకొచ్చాము. బీరకాయలు ఇంకా ఒక 1 వీక్ సరిపడా అయితే తీసుకొచ్చాను. ఫ్రూట్స్ అయితే ఏమీ లేవు. లాస్ట్‌కి వాళ్ళు కూడా ప్యాకింగ్ చేసుకుంటున్నారు. ఇంకా టైం కూడా 8:30 అయింది మేము వెళ్ళేసరికి. ఇంకా కొంచెం అయితే వర్షం పడింది. అయినా కూడా తీసుకొచ్చాము. ఇంకా ఇవన్నీ కూడా ఒక సంచి మీద అయితే పెట్టాను. పదనగా ఉన్నాయి. ఇంకా మనం అలానే ప్యాకింగ్ చేసుకొని కవర్‌లో పెట్టుకుంటే ఖరాబ్ అవుతాయనేసి ఇంకా గాలికైతే పెట్టాను. ఇంక ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర ఒకటే తీసుకొచ్చాను. ఆకుకూరలయి కూడా ఏమీ లేవు. కింద మా ఆంటీ కూడా వెళ్దామంది మార్కెట్‌కి. ఇంకా బయటనైతే వర్షం పడుతుంది కదా ఆంటీ, ఇంకా గొడుగు పట్టుకొని ఏం వెళ్తాం అంత పదనగా ఉంది. తనొచ్చిన తర్వాత వెళ్దాం అనేసి చెప్పాను. సరే అంది. ఇంకా అందుకే నేను కూడా వచ్చిన తర్వాత వెళ్ళాము మార్కెట్‌కైతే. ఇంకా ఇప్పుడు నైట్ అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను. మార్నింగ్‌కి ఇంకా జీడిపప్పు, బాదం, కిస్మిస్‌లు ఈ వాటర్ అయితే డైలీ తాగాలి. కిస్మిస్ వాటర్ ఉంటుంది కదా టేస్టీగానే ఉంటాయి. మనకు నైట్ అంతా సోక్ చేసుకుంటాం కాబట్టి కొంచెం స్వీట్‌గానే వస్తాయి. ఇంకా అంతే అండి. ఈరోజు 2 డేస్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేనేం చేశాననేది. మీకు ఈ వీడియో ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.